నమస్తే కేటెన్ ఫోన్యూస్. జగిత్యాల జిల్లా మిట్టిపల్లి డివిజన్లో బండ్ల రమేష్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, నిజామాబాద్ ఎంపీ అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం, పసుపు బోర్డు ఏర్పాట్ల పట్ల బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రధాని మోడీ, ఎంపీ అరవింద్ ధర్మపురి చిత్రపటానికి బీజేపీ నాయకులు పాలాభిషేకం చేశారు. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయడం పట్ల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నంను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నెరవేర్చారని అన్నారు. పసుపు బోర్డు ఏర్పాట్ల వల్ల రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని ఎంపీ ధర్మపురి అరవింద్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పసుపు బోర్డుకు కృషి చేశారని అన్నారు. అనంతరం రైతుల ఆధ్వర్యంలో మోడీ అరవింద్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బండ్ల రమేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ అన్న గారు ఇచ్చిన మాట తప్పకుండా పసుపు బోర్డు ఏర్పాటు చేసిండు. అలాగే పసుపు బోర్డు కేంద్రాలయం కూడా నిజామాబాద్లో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రత్యేక నరేంద్ర మోడీ గారికి, అరవింద్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇచ్చిన మాటను తప్పని అరవింద్ అన్నకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతూ, ఇంత పెద్ద పసుపు బోర్డు ఏర్పాటు చేయడం చాలా పెద్ద విషయము. ఇంతకుముందు ప్రతిపక్షాలు ఏమని మాట్లాడి ఇచ్చిన పసుపు బోర్డు ఎప్పుడు అన్నారు, ఇప్పుడు ఏమంటారు? ప్రతిపక్షాలు ముక్కు మీద వేలేసుకొని చూడండి. అరవింద్ అన్న చెప్పినట్టే పసుపు బోర్డు కేంద్రాలయం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. రైతులకు, ప్రజలకు అందుబాటు ఉండే సేవ చేయాలని ఒక సంకల్పంతో అరవింద్ అన్న ముందరికెళ్ళడం జరుగుతుంది. ప్రతిపక్షాలు ఇచ్చిన హామీ నెరవేర్చుకోవాలని నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. అరవింద్ అన్న ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డు కేంద్రం ఏర్పాటు చేయడం, రైతులకు అందుబాటులో పసుపు కేంద్రము ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఈరోజు నిజామాబాద్లో కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రత్యేకంగా మా మెట్పల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. తప్పని మానమెత్తిప్పటి నాయకుడు తెలంగాణలో ఎవరైనా ఉన్నారంటే అది అరవింద్ ధర్మపురి గారు అని చెప్పి నేను బల్ల గుద్ది చెప్తున్నా. ఎందుకంటే ఇది పసుపు బోర్డు నిదర్శనం. ఇవాళ పసుపు బోర్డు తెచ్చని మాట ఇచ్చి బాండ్ పేపర్ రాసి నిజామాబాద్లో ప్రధాని నరేంద్ర మోడీ తోటి జాతీయ టర్మనిక్ బోర్డు డిక్లేర్ చేసాడు. జాతీయ పసుపు బోర్డు డిక్లేర్ చేసిన ఘనత అరవింద్ ధర్మపురి గారిని. అట్లా చేసిన తర్వాత కూడా ప్రతిపక్షాల వాళ్ళు వట్టి మాటలు, ఈ మాటలు, ఆ మాటలు చెప్పి కళ్ళేపల్లి మాటలు చెప్పిండు. ఇప్పుడు పదే పసుపు బోర్డు యొక్క ఆఫీసు నిజామాబాద్ జిల్లాలో, నిజామాబాద్ పట్టణంలో ఇనాగ్రేషన్ ఈరోజు జరుగుతుంది. దానికి పసుపు బోర్డు మన అంకాపూర్ వాస్తవ్యుడు, మంచి రైతు, ఈ యొక్క పసుపు బోర్డు ఆల్ ఇండియా చైర్మన్ గా ఇలా పల్లె గంగారెడ్డి గారిని నియమించడం శుభ పరిణామం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. మిత్రులారా, మీరందరూ ఏదైతే పసుపు బోర్డు అన్నారో అది మీరు అన్న మాట నిలబెట్టుకున్న మన అన్న అరవింద్ అన్న గారిని, వారికి ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ భారత్ మాతాకి, భారత్ మాతాకి. నిజామాబాద్ పార్లమెంటు అరవింద్ అన్న గారికి పసుపు బోర్డు ఏర్పాటు చేసినందుకు, దానికి అవకాశం ఇచ్చిన నరేంద్ర మోడీ గారికి మన పురుట్ల నియోజకవర్గం తరపు నుంచి, నిజామాబాద్ పార్లమెంటు తరపు నుంచి మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. పార్టీ రైతుల కోసము చేస్తున్న కార్యక్రమంలో భాగంగా యావత్ భారతదేశంలో కొన్ని సంవత్సరాల నుంచి, స్వతంత్రం వచ్చి నుంచి పోరాటం చేస్తున్న రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నడూ పట్టించుకోలేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయడం అనేది చరిత్రాత్మక విషయం. ఇది పసుపు బోర్డు ఏర్పాటు చేసి ఈ దేశంలో రైతులందరికీ కూడా ఆదుకోవడానికి ఒక మంచి అవకాశం వచ్చింది. పసుపు బోర్డు అనేది రైతుల చిరకాల కోరిక. ఆ కోరికను నరేంద్ర మోడీ గారు, అరవింద్ గారు, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ గారి కోరిక మేరకు యావత్ భారతదేశం అంతా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇది ఒప్పుకొని ఆ యొక్క పసుపు బోర్డు ఏర్పాటు చేసి దానికి చైర్మన్ డిక్లేర్ చేయడము, ఈ తెలంగాణ ముద్దుబిడ్డ గంగారెడ్డిని డిక్లేర్ చేయబోతున్నారు. ఈ మెట్పల్లి ప్రాంతం అంతా కూడా హర్షిస్తున్నాం. మేము మన ప్రాంతీయ మరియు మొత్తం టోటల్గా ఇండియాకి సంబంధించిన పసుపు బోర్డు ఈరోజు మన నిజామాబాద్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి దీనికి అరవింద్ అన్న ఎంతో శాశక్తుల కృషి చేసి ఈ పసుపు బోర్డు తేవడంలో కృతజ్ఞతలు. మరి ఈ పసుపు బోర్డు వచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మరి అరవింద్ అన్న గారికి, మరి పేరున అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. మరి మెట్పల్లిలో ఇట్లాంటి కార్యక్రమాలు చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది. 40 సంవత్సరాల ఆకాంక్షని నెరవేర్చుకున్న
భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి ధర్మపురి అరవింద్ గారికి నిజామాబాద్ కాకుండా భారతదేశంలోని రైతుల పక్షాన ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఈరోజు చాలా సంతోషమైన విషయం. ఎంతోమంది 40 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఈ పసుపు బోర్డు కొరకై పోరాడారు. కానీ ఇది ఒక ప్లస్ అని చెప్పి ప్రచారం చేసిన వ్యక్తులకు ఇప్పుడు ఒక అవమానంగా భావించడం జరుగుతుంది. ఎందుకంటే అతి కష్టమైన పసుపుని, అది కాకుండా మన తెలంగాణలో ముఖ్యంగా మనమున్న ప్రాంతంలో పండించే పంటకు మన బోర్డు రావడం చాలా సంతోషం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఓన్లీ పసుపే కాదు, 11 సంవత్సరాలలో 60% నుంచి 100% పైగా. ఇంతకుముందు 1300 ఉన్న వడ్లు ఇప్పుడు 21 ఉన్నాయని ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వం ప్రతి ఒక్కటి రైతుల పక్షాన చేస్తున్న పనులే. ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ